కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి ఆ రోజు ఎస్పెషల్లీ ఇప్పుడు మనం అందరం గట్టిగా తిరుగుతున్నాం కానీ 9, 10, 11 ఈ 3 రోజులు మనకు చాలా క్లిష్టమైన రోజు కాబట్టి ఈ 3 రోజులు కొందరు హాలిడేస్ ఉండి ఊర్లకు పోతారు అలాంటి వాళ్ళని కొనియకుండా ఆపాల ఎస్పెషల్లీ మనం ఏదైతే ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నామో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అందరం కలిసికట్టుగా ఉన్నామని చెప్పేసి నిజాయితీగా మనం ప్రూవ్ చేయగలిగితే 100% మన నవీన్ యాదవ్ గారు గెలుస్తారు కాబట్టి మీరందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సభని ఇచ్చేసిన అందరికీ ఇంకోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు వేదికను అలంకరించినట్టు మన ఎమ్మెల్యే గారు కూడా అదేవిధంగా రాముల నాయక్ గారు కూడా ముందు రాముల నాయక్ గారు మాట్లాడతారు తర్వాత ఒకరొకరు మాట్లాడతారు हमारे पूछ के हम तुम्हारे पूछ के అశోక్ అన్న ఎప్పటి నుంచి ఒక జూబ్లీ హిల్స్ ఎన్నికల భాగంలో గోకుల్ థియేటర్ మా పాత మిత్రులు అశోక్ యాదవ్ కానివ్వండి మాట లక్ష్మీపతి కానివ్వండి లక్ష్మీపతి యాదవ్ కానివ్వండి మరియు వాళ్ళ తాత నాయనలకి మాకు దగ్గర సంబంధాలు ఇవాళ ఆయన ఇంతకు ముందు చెప్పిండు నా పక్కకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎడమబొజ్జు గారు చిన్న వయసులో రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు టికెట్ ఇవ్వడంతో బ్రహ్మాండమైన మెజారిటీ తోటి ఆయన గెలవడం జరిగింది. రేపో మాపో జరిగబోయే ఎన్నికలో పటంచేరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు దాని పక్కకు మా చలపతి రావు గారు అశోక్ అన్న గారు సీను నేను ఈ గోకుల్ థియేటర్ కంటే దాటిపోము కానీ మీ ఒక కళానికి పదన పెట్టి రాస్తే మొత్తం జూబ్లీ హిల్స్ అయ్యేటట్లు హైదరాబాద్ అవసరం లేదు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వచ్చేటట్లు సంక్షేమ పథకాల పైన ముఖ్యమంత్రి ఏమేం చేసిండు ఈ 2 సంవత్సరాలలో మా ఎమ్మెల్యే మాట్లాడతారు.